అప్పుడు జాతరలో బొమ్మలు కొనేయమని నేను మారం చేసేవాడిని. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇప్పుడు నేను ఆ కండువను సేకరించాలి. లేదంటే నేను ఇలానే తిరగలేను. కాబట్టి దాన్ని ఎలాగైనా నేను పట్టుకొని తీరుతాను. అదిగో చూడండి, ఇక్కడేదో రూమ్ ఉంది. ఆ రూమ్ లోనే ఖచ్చితంగా అది ఉండాలి. ఈ అనుభవంలో నేను చూసింది నాకు ఆకలవ్వడం మొదలైంది. అంటే వీడి వల్ల నాకు ఒక 100 రూపాయలు బొక్క పడింది. ఉదయం 6 గంటలకి లేచాను. చలికాలం కదా, చల్లటి నీళ్లతో స్నానం చేస్తే నా పని అంతే. ఇంకా అందుకనే వేడి నీళ్లు కాచుకుంటున్నా. అప్పుడు నాకు కొంచెం సులువుగా ఉంటుంది. ఇక స్నానం చేసి నేనైతే రెడీ అయిపోయాను. ఈ రోజు మన ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. ఈ ప్రయాణంలో మీరు ఆ హనుమంతునికి సంబంధించిన విషయాలని మాత్రమే చూడబోతున్నారు. ఆ హనుమంతుడి గుడి ఓపెనింగ్ ఉన్నందుకు గ్రామ ప్రజలందరూ ఒక్క దగ్గరికి చేరుకోవడం మొదలు పెట్టారు. ఇలా పంతులు వాళ్ళ పూజలను మొదలు పెట్టేశారు. ఇక్కడ తిరుగుతున్నప్పుడు నేను కనుక్కున్న ఒక విషయం ఏంటంటే, నా మెడలో ఆ కండువ లేదని. వీలైనంత త్వరగా ఇప్పుడు నేను ఆ కండువను సేకరించాలి. లేదంటే నేను ఇలానే తిరగలేను. కాబట్టి దాన్ని ఎలాగైనా నేను పట్టుకొని తీరుతాను. అదిగో చూడండి, ఇక్కడేదో రూమ్ ఉంది. ఆ రూమ్లోనే ఖచ్చితంగా అది ఉండాలి. ఎలాగైనా దాన్ని పట్టుకొని తీరుతాను. అదిగో అక్కడుంది. ఇక దాన్ని తీసుకున్నాను. ఇదే ఆ కండువ. దాన్ని తీసుకొని మెడలో వేసుకోబోతున్నాను. మొత్తానికి నేను సాధించాను. ఇక పూజల మీద కూర్చున్న అందరికి టైం గడుస్తున్న కొద్దీ ఆకలి అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక నీరసంతో తట్టుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం వంటలు కూడా మొదలు పెట్టేశారు. ఈ పిల్లలు చూడండి, ఇప్పుడే వేసేస్తున్నారు. ఇక ఈ అనుభవంలో నేను చూసింది నాకు ఆకలి అవ్వడం మొదలైంది. ఇక నేను ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టేశా. ఇక నా కోసం రెడీ చేసిన ఈ టిఫిన్ రెడీగా ఉంది. ఇక నాకు దాన్ని చూస్తున్నంతసేపు ఎప్పుడు తినేయాలా అన్నంత ఆకలిగా ఉంది. తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. నిమ్మకాయ రసం పిండడంతో దీని టేస్ట్ ఇంకా అద్భుతంగా మారిపోయింది. వంటలు ఎలా జరుగుతున్నాయని చూస్తూ కొందరు, ఇక వంటలను చేస్తూ కొందరు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయితే నేను కెమెరా పట్టుకొని నా పనిలో బిజీ అయిపోయాను. తెలుసు కదా, కెమెరామ్యాన్ నెవర్ డైస్ అనే ఒక ముచ్చట. ఇది చూస్తేనే నాకు చాలా రుచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ వంట సామాన్లన్నీ చిందర వందరగా పడేసున్నాయి. మరి మనకు కావాల్సింది ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. బహుశా ఇది పులిహోర అయి ఉంటుంది. మీరేమంటారు? అవునా? పూజ తర్వాత అందరూ నిస్సహాయాలుగా ఎదురు చూస్తూ వచ్చే చోటు ఇదే. వాళ్ళందరి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన చోటు కూడా ఇదే. ఈ చోటు చాలా మంది ఆకలిని తీరుస్తుంది. ఒకప్పుడు జాతరలో బొమ్మలు కొనేయమని నేను మారం చేసేవాడిని. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. బై ద వే, వీడు నా తమ్ముడు. నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే, వీడి వల్ల నాకు ఒక 100 రూపాయలు బొక్క పడింది. అయితే ఇది నిజంగా ఒకటి గుణపాఠమే నేర్పించింది. ఇలాంటి వాణ్ణి ఇంకోసారి వెంబట తీసుకుని రాకూడదని. మీరు గుర్తుంచుకోండి, మన మనుగడలో చాలా ముఖ్యం. అది గుర్తుంచుకోండి. అందరూ ఈ పాటల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే, వెనక జరుగుతున్న ఈ కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తించరు. అదే మానవ శైలి. మనుషులు కొన్నిసార్లు చాలా వింతగా ప్రవర్తిస్తారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇది. ఎందుకంటే రాత్రిపూట పేల్చాల్సిన షార్ట్ బాంబ్స్ ని మన వాళ్ళు డే టైంలోనే వాడుతున్నారంటే అర్థం చేసుకోండి ఎంత విచిత్రమైన మనుషులో. చూడండి, దాని ఉపయోగం ఏమాత్రం లేదు. ఇలాంటి తప్పులు మనం చేయకుండా ఉండాలి. అప్పుడే మనం సర్వైవ్ అవ్వడానికి కొంచెం ఈజీ అవుతుంది. పొద్దునుండి మనం వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మరుసటి రోజు సాయంత్రం వరకు మనకు మళ్ళీ ఏది దొరకకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే వీలైనంత ఎక్కువగా తినాలి. అలాగే తగినంత నీరు కూడా తీసుకోవాలి. రేపటి రోజు ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. ఈ మన ప్రయాణంలో చివరి ఘట్టంలోకి వచ్చేసాం. ఇవే దేవుని విగ్రహాలు. ఇప్పుడు పాలాభిషేకాలు అలాగే నీటి అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఘట్టం కోసం మనం చాలా కష్టపడి వచ్చాం. ఇక మీరు కూడా నాతో పాటు మన గమ్యాన్ని చేరుకున్నారు కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. జనాలు ఉరుకులు పరుగులతో గుడి ముందు నుండి ఇంకా చాలా అద్భుతంగా ఉంది. నేను ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడింది అమెజాన్ అడవులను దాటుకుని మరి చూడాలనుకున్న ప్రదేశం ఇదే. ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ ఒక అద్భుతమైన డిజైన్తో చేసి పెట్టారు. అలా వెళ్తూ ఉన్న కొద్దీ ఆ గుడిని చూడండి, అద్భుతంగా ఎంత బాగా మెరుస్తుందో లైట్లలో.
ఇలా భజన కార్యక్రమంతో మన ప్రయాణం అయితే ముగిసిపోయింది. ఈ ప్రయాణంలో మీకేమనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ఆకలితో అలసిపోయి ఉంటారు కదా, ఒక లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వింత ప్రయాణం కోసం వేచి చూడండి.